ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమిగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు. సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సమీపమయే ఆ శుభవేళ, సమీపమయే ఆ శుభవేళ. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమిగా. హల్లెలూయా. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం నాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోజు అదే మైండ్లో ఉండిపోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. దేవుడు వారికి ఊరటను కలిగించునుగాక. అదేవిధంగా సిబిఐ లేదా పోలీసు వారి పరిశోధనలో నిజానిజాలు బయటికి రావటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆయన ప్రవీణ్ పగడాల గారు ఆ దుర్మరణ వార్త విన్న దగ్గర నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించు నేను చాలా వీడియోలు చేశాను. మీలో చాలామంది చూసే ఉంటారు. విజయవాడ ఆంధ్ర నడిబొడ్డు అనొచ్చు, లేదా విజయవాడ రాజధాని అని కూడా అనొచ్చు, అమరావతి అని నాకు తెలుసు. అయితే ఇలాంటి మహాపట్టణంలో అనేక పెద్ద సంఘాలు ఉన్నాయి. ఇక్కడ సామంతరాజులు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు అంటే దైవ సేవకులు, బిషపులు, రెవరెండ్లు, డాక్టర్లు, మహామహులు, కోటాను కోట్ల రూపాయల ఆస్తిపరులైన దైవజనులు ఎందరో ఉన్నారు. మంచిదే. అయితే మా విజయవాడ పట్టణంలో, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మా విజయవాడ పట్టణంలో పెద్దగా స్పందన లేదు. ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు అలాంటివి ఏదైనా చేస్తారేమో అనుకున్నా. అబ్బే, నాది కాదు ఈ సబ్జెక్టు అన్నట్టుగా చాలామంది ఉండిపోయారు. ఎందుకంటే గతంలో కొందమాల్లో, మణిపూర్లో అనేక చోట్ల జరిగిన క్రైస్తవ వ్యతిరేక విషయాల్లో ఏఐసిసి కానీ ఇంకా ఇతర క్రైస్తవ సంస్థల ద్వారా నేను చిన్న పిల్లోళ్ళలాగా వాటన్నిటిలో పాల్గొన్నాను, నా సంఘీభావం తెలియచేయటానికి. మొక్కుబడిగా మొన్న మార్చి 30వ తారీఖు 31వ తారీఖు విజయవాడలో ఒక చోట జరిగింది. అందులో అనేకులు ఘనపాటిలైన సేవకులు పాల్గొన్నారు. ఆ రోజు నేను అయ్యా నాది ఒక్క చిన్న విన్నపం, ఒకే ఒక నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఏంటంటే వాళ్ళు వినిపించుకోవాలి. నన్ను తృణీకరిస్తే మీరు యేసుప్రభుని తృణీకరించినట్టే అని కూడా బహిరంగంగా చెప్పాను. ఎందుకంటే నేను ఒక దైవ సేవకుడుగా, అనేక పాస్టర్ ఫెలోషిప్లో సభ్యుడిగా, క్రైస్తవ పత్రికలు సువార్త వెలుగు, క్రైస్తవ సమాజం, తర్వాత తంబి వెలుగు, మహిమా శబ్దం లాంటి పత్రికల్లో చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ నాయకులకి నేను సుపరిచితుడిని. అయితే వాడు ఎంత గొప్పవాడైనా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాడు. ధనవంతుడైతే 66 పబ్లిసిటీల ద్వారా అంచెలంచెలుగా పైకి వచ్చేస్తాడు. అదే జరిగింది. అంతమంది ఘనపాటులైన దైవ సేవకులు వాళ్ళని నేను ఒక్క క్షణం నాకు మైక్ ఇవ్వండి మాట్లాడతానండి నేను బహిరంగంగా అడిగితే ఎవ్వరు వినిపించుకోలే. బహిరంగంగానే ఓ మాట అన్నా, మీరు నన్ను తృణీకరిస్తే యేసుప్రభుని తృణీకరించినట్టే, ఏం పర్వాలా, నేను యూట్యూబ్లో చెప్తానని. విజయవాడ మహాపట్టణంలో ప్రవీణ్ పగడాల గారి గురించి పెద్దగా స్పందించిన వాళ్ళు ఎవరు లేరండి. అందుకు క్రైస్తవుడుగా నేను సిగ్గుపడుతున్నా, దైవ సేవకుడుగా నేను సిగ్గుపడుతున్నాను. 2వ తారీఖు విజయవాడ సాంబమూర్తి రోడ్లోని లూథరన్ చర్చి దగ్గర నుండి
క్యాండిల్ సర్వీస్ అన్ని క్రైస్తవ సంఘాలతో చాలా గొప్పగా ఘనంగా జరుగుతుంది అన్నారు. అక్కడి నుండి ఆ ర్యాలీ కొనసాగిస్తూ లెనిన్ సెంటర్ ప్రాంతానికి చేరుకుంటాం అనేసి అందరూ ఎవరి కొవ్వొత్తులు వాళ్ళే తెచ్చుకోవాలన్నారు. మంచిదే, నేను వెళ్ళాను. ఒక గంట సేపు అక్కడ వేచి చూశాను. ఏమీ కనబడలా. ఎవరు క్యాండిల్ సర్వీస్ చేసిన దాఖలాలు కనిపించలా. అలాంటి చూచాయ సంఘటనలు ఇదే ఆనవాళ్ళు కనబడలా. ఈలోపుగా మెల్కీసెదెకు అనే ఇంకొక సువార్థికుడు కనబడ్డాడు. ఆయనతో కలిసి అంటే అక్కడికి వచ్చినట్టు నిర్ధారణ కోసం నేను చిన్న వీడియో చేశా. కావాలంటే 1004వ వీడియో యూట్యూబ్లో చూడండి. క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల వల్లే ఇబ్బందికరంగా ఐక్యత లేకపోకుండా జరుగుతుందండి. నా సుదీర్ఘ 35 ఏళ్ల ఆధ్యాత్మిక అనుభవంతో చెప్తున్నాను. నువ్వు గొప్పగా హెచ్చింపబడితే నేను భరించలేను, నేను గొప్పగా హెచ్చింపబడితే ఇంకొక ఆయన ఇది స్వీకరించలేడు. నాకు యేసు ప్రభు అంటే పిచ్చ మహా ఇష్టం అని ఆయనకి మాత్రం తెలుసు. నీరు పళ్ళ మెరుగు, నిజమ దేవుడు ఎరుగు. సరే, ఆ రోజు అది జరగలేదండి. మరుసటి రోజు అంటే నిన్న మార్చి 3వ తారీఖు అదే విజయవాడ సాంబమూర్తి రోడ్లోని లూథరన్ చర్చి నుండి శాంతి ర్యాలీ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఎవరి క్యాండిల్స్ వాళ్ళు తెచ్చుకోవాలనేసి నాకు ఒక పాంప్లెట్ పంపారు. అదే వీడియో నిజమే అనుకొని వెళ్ళానండి. 77 ఏళ్ల వృద్ధుడిని, ఒంటరి వాడిని. నేను వించిపేట నుండి సర్వీస్ ఆటోలో లెనిన్ సెంటర్ వరకు వెళ్ళా. అక్కడ ఏవి కనబడలా. పైగా సిపిఐ వాళ్ళు, ఈ ముస్లింలది వక్ఫ్ బోర్డు, దానికి సంబంధించి ఏదో కార్యక్రమం చేస్తుంటే అక్కడ కాసేపు కూర్చొని, కావాలంటే ఆ వీడియో కూడా ఉంది, చూడండి, యూట్యూబ్లోనే చూడండి. తర్వాత అక్కడి నుండి కాళ్ళు ఈడ్చుకుంటూ అన్నట్టు మళ్ళీ సాంబమూర్తి రోడ్లోని లూథరన్ చర్చికి వెళ్ళాను. అక్కడ మామూలుగా ప్రతి బుధవారం జరిగే సాంగ్యం జరుగుతుంది. అక్కడ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని అక్కడ కూడా చిన్న వీడియో 2 నిమిషాలు వీడియో తీసి, అంటే నేను అక్కడికి వచ్చానా లేదా నిర్ధారణ కోసం. చీకట్లో నాకు కళ్ళు కనబడవండి. అలాగ వెతుక్కుంటూ కొద్ది దూరం నడిచి ఊర్వశి థియేటర్ ఎదురుగా వెళ్ళి నిలబడ్డాను. అంటే చాలా దూరం నడిచి 3వ నెంబర్ బస్సు ఎక్కి పంజా సెంటర్ దిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వింటే విశ్వాసం కలుగుతుంది, తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది. విజయవాడ మహాపట్టణంలో పుట్టి పెరిగినోడిని నా అనుభవంతో చెప్తున్నా. ఒక సంఘాన్ని ఇంకొక సంఘం ఏకీభవించదు. రాజమండ్రి, హైదరాబాద్ ఆయన ప్రవీణ్ పగడాల గారి మరణం లగాయితు అది పోస్ట్ మార్టం వరకు అనేక జనాలు స్పందించి, అభిమానులు కానీ జనాలు కానీ క్రైస్తవులు కానీ అక్కడ చేరడం అనేక వీడియోల్లో చూడడం జరిగింది. అందరికీ విదితమే. విజయవాడలో మాత్రం ఘనాపాటిలైన సేవకులు ఉన్నారు కానీ ఎవరూ అసలు దాన్ని పట్టించుకున్న పాపానం పోలేదు, నాకు తెలిసిన మట్టుకు. మరి నాకు కారు లేదు, స్కూటర్ లేదు. ఆ సర్వీస్ ఆటోల్లో వెళ్ళి ఆ చీకట్లో వెళ్ళి 2 రోజులు, మొదటి రోజు క్యాండిల్ సర్వీస్, రెండో రోజు శాంతి ర్యాలీ, అవి జరగకపోవడం శోచనీయం. ఉండబట్టలేక పాస్టర్ బేతపూడి రవికాంత్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఏంటండి ఇలాగా నాకు కబురు వస్తే నేను బయలుదేరి వచ్చానంటే, మొదటి రోజు క్యాండిల్ సర్వీస్ రోజు పోలీస్ పర్మిషన్ దొరకలేదని పాస్టర్ బి రవికాంత్ గారు చెప్పారు. సరే, మరి నిన్న ఎందువల్ల ఏమైందో కానీ వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా క్రైస్తవులైనా సువార్థికులైనా వాళ్ళని నేను వాడు అని సంబోధిస్తున్నా. వాడెవడో నిన్న శాంతి ర్యాలీ ఉంది ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపంగా అని చెప్పినోడు మళ్ళీ నాకు చెప్పొచ్చుగా ఇవాళ క్యాన్సిల్ అయిందని. ఆ ఊసే లేదు, ఎక్కడా వినబడలేదు, కనబడలేదు.
వాడు ఎవడో దరిద్రుడు, పెద్ద దరిద్రుడు. ఎందుకంటే ఇలాగా, అందుకే ఎక్కడైనా ఏదైనా మీటింగులు జరిగితే చాలామంది నిస్సత్తువుగా ఉంటారు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. నీతిమంతుల గురించి చెప్తున్నానండి, అందరి గురించి కాదు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలిచాను. బాగా తలపండిన దైవజనులు ఎందరో బైబిల్ను అనేక సార్లు చదివి ఉంటారు. నా మట్టుకు నేను 7 సార్లు చదివాను. అయినా ఇంకా 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 కొత్త విశేషాలు, సరికొత్త అర్థాలు బయలుపడుతూనే ఉంటుంది. ఒకసారి చదవగానే అదేదో న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు. అలాంటిది ఈ మతోన్మాద మాఫియా గ్యాంగ్ ఉన్నారే, కరుణాకర్, దుర్గుణ, ఇంకొకడు ఎవరు, లలిత్ కుమారు, భాస్కర్ రాజు, మెంటల్ కాదు తప్పు, పైత్యం కళ్యాణి, వంకర టింకర్గా డ్యాన్స్ ఆడిన పార్వతి, ఆడేవాడ కుర్రకొంక, హిందూ పవర్ అని చెప్పాడే. ఈ మాఫియా గ్యాంగి వీళ్ళది సాగితే బండి, సాగకపోతే మొండి. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అండి. బాగా పీతలాగా తిని దున్నపోతలా బలిసి తిరుగుతున్నారు. అంతేగాని వీళ్ళు నిజంగా భక్తులైతే వాళ్ళ దేవుడిని కొలుస్తూ దివారాత్రులు తపస్సు చేస్తూ ఉండొచ్చుగా, ఒరిజినల్ మా దేవుడు అని అనుకున్నోళ్ళు. కాబట్టి ఈ మాఫియా గ్యాంగ్ ఇంత బహిరంగంగా విమర్శిస్తూ ఇతర మతాలు, ఇతర కులాల వాళ్ళని బాహాటంగా విమర్శిస్తూ, తిడుతూ మాట్లాడుతుంటే అది ఎక్కడో 4 గోళ్ల మధ్య కాదు కదా. మరి పాలకులు, ప్రజలు ఏం చేస్తున్నారో తెలియట్లా. క్రైస్తవుల మీద అంత భయంకరంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిని వక్రీకరించి ఆయన మరణం గురించి అది హత్య అని మాత్రం నేను నిర్ధారణగా చెప్పగలను. నా మనసు అలా అనిపిస్తుంది. కాబట్టి ఒరే రాధా మనోహర్ దాస్, పీతాగా నువ్వు పెద్ద ఫ్రాడ్, బ్యాడ్, సిలువని పట్టుకొని దరిద్రం అన్నావు కదరా దొంగ నా కొడక అంటానురా. నిన్ను పోలీసులు కానీ, చట్టం కానీ, ప్రభుత్వాలు కానీ అరెస్ట్ చేయట్లేదు. నీ మీద 110 కేసులో ఎంతో ఉంది. అన్ని కేసులు ఉన్నా కూడా నువ్వు యథేచ్ఛగా తిరుగుతున్నావు. నేను అందుకే 1-2 తలపడిన క్రైస్తవుడుగా, దైవ సేవకుడుగా నేను ఈ మాటలు బహిరంగంగా అంటున్నాను. నీకు సీము నెత్తురు ఉంటే, ఒక అమ్మ బాబుకి పుట్టి ఉంటే, ఇంగ్లీషు అనేది క్రైస్తవ భాష. నువ్వు గుడ్డు, బ్యాడ్, 1 lakh 2 lakh ఇలాంటి చాలా, అసలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ పదాలు వాడుతుంటావు. నువ్వు కానీ సనాతన ధర్మంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ను భారతదేశంలో నుండి తీసివేయండి. చదవడం, రాయడం, బోర్డులు పెట్టడం అన్నీ తీసేయండి. తీసేసి సంస్కృతం ప్రవేశపెట్టండి. అది జరగని పని. అందుకే అంటారు అరగని తిండి జరగని పని అని. ఇంగ్లీష్ని మాత్రం నీ బాబు లాంటి వాళ్ళు 66 మంది వచ్చినా కూడా అది రిమూవ్ చేయలేరు. క్రైస్తవులారా, తగలబడింది పక్క ఇల్లే కానీ నా ఇల్లు కాదుగా అనుకుంటూ ఉంటే అందరికీ ఒకరోజు వస్తుంది. ఇప్పుడైనా స్పందించండి, మీ కాళ్ళు మొక్కుతాను. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు కూడా స్పందించండి. మా తోటి సహోదరుడు, దైవ సేవకుడు, దేవుని కోసం ప్రాణాలు అర్పించాడు అనేసి స్పందించండి, బాగుంటుంది. నేను మీకంటే తెలివైనోడిని, భక్తుడిని కాదు, కానీ మీకు గుర్తు చేస్తున్నాను. అరే అన్ని సార్లు బైబిల్ చదివినా కూడా ఆ చివరి నుండి ఈ చివరికి ఇంకా ఇప్పటికీ కొన్ని అర్థం కాని విషయాలు క్రైస్తవులకి ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఈ శవ శక్తి దుర్గుణగాడు, వాడికి అన్నీ తెలిసిపోయినట్టు, బైబిల్ పండిట్ అయిపోయినట్టుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాడు. వాడు తల ఊపడమే నాకు నవ్వు వస్తుందండి. లేదు వాళ్ళు క్రైస్తవుల్ని నేను వాడి అమ్మమ్మ కూడా చచ్చిపోయినప్పుడంట, లేదా వాడు చచ్చే లోపుగా ఒక చర్చి ఉండకూడదు, ఒక పాస్టర్ ఉండకూడదని. ఏంటంటే ఇంత బహిరంగంగా అంటుంటే పోలీసు వ్యవస్థ దయచేసి చర్య తీసుకోలేరా? కోర్టులు వాళ్ళు సుమోటోగా తీసుకోలేరా? వాళ్ళు 1000 అంటే నేను 4 అన్నానండి. నేను అన్నాను, కానీ ఎందుకంటే పిల్లిని బంధించి 4 గోళ్ల మధ్య బంధిస్తే అది పులి అవుద్దని ఒక లోకోక్తి ఉంది కదా.
అలాగే ఎంత క్రైస్తవులమైనా ఎంత శాంతి కాముకులైనా నా వంతు నేను స్పందిస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి మృతికి నా వంతు చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, సంతాపం తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆ మతోన్మాద క్రైస్తవేతర మాఫియా గ్యాంగ్ యొక్క బహిరంగపు మాటల్ని ఇక నుండి ఆపు చేయించండి. దయచేసి చర్య తీసుకోండి. ఇది భారతదేశంలో ఎవరి కష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు. ఇది కుల మతాలకు అతీతంగా శాంతి సమాధానంగా ఈ దేశాన్ని ఏలటానికి కృషి చేద్దాం. అంతేగాని ఈ అంతర్జాతీయ మతోన్మాద క్రైస్తవేతర పక్ష వ్యతిరేకులైన మా దుర్గుణగాడు, డిచ్కి బర్రె రాధా మనోహర్ గాడు, ఆ పార్వతక్క, ఇలాంటి వాళ్ళందరినీ బహిరంగంగా ఒకళ్ళని తిట్టకూడదు, ఒకళ్ళ మతాన్ని ద్వేషించకూడదు, ఎవరి విశ్వాసం వాళ్ళది అని ఇక్కడైనా తెలియచేయండి. కోర్టు వారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. సుమోటోగా స్వీకరించి మా బాధను అర్థం చేసుకోండి. క్రైస్తవుల మీద జరిగే హత్యాకాండలు, అఘాయిత్యాలు మణిపూర్లోను అనేక చోట్ల కొందమాల్లోనూ ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి వాళ్ళు ఈసారి బహిరంగంగా మా క్రైస్తవ్యాన్ని విమర్శించకుండా, తిట్టకుండా చర్యలు తీసుకోమని నేను మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను. విజయవాడలో క్రైస్తవ్యంలో ఒక విధంగా చెప్పాలంటే దర్జాగా నేను చెప్తున్నాను, చాలా దర్జాగా చెప్తున్నా. ఏ క్రైస్తవుడు స్పందించని విధంగా నా షర్ట్ల మీద, ఛాతీ మీద, వీపు మీద దేవుని వాక్యాలు, ఎంబ్రాయిడరీ వాక్యాలు పెట్టుకుని తిరుగుతుంటా. ధైర్యవంతుడినంటే నేను అని బల్లగుద్ది చెప్పగలను. వీళ్ళు ఏంటంటే ఇక ఏదంటారే తల్లి చాటు బిడ్డ అనేసి ఆస్తి చాటున వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకి క్రైస్తవ నాయకులే కానీ ఇది మనకెందుకులే అన్నట్టుగా ఊరుకున్నారు. మామూలుగా చిన్న చిన్న సమావేశాలు, పాస్టర్ ఫెలోషిప్ లాంటి వాటిలో ఏమంటారు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది చదవటానికే లేదా అది ప్రకటించడానికే కానీ పాటించడానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ప్రకటిస్తారు కానీ పాటించరు. క్రైస్తవులారా, దయచేసి క్రైస్తవ్యం ఎంత గొప్పదో లోకానికి తెలియచేయటానికి, మనం లోకానికి వెలుగై ఉండేలాగన చీకట్లో ఉన్న ఆ మాఫియా మతోన్మాదుల కళ్ళు తెరిపించడానికి యథార్థం చెప్దాము. పడాల ప్రవీణ్ గారి విషయమై స్పందిద్దాము. అనేక ర్యాలీలు, ఆందోళనలు చేస్తే నన్ను పిలవండి, నేను కూడా వస్తాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుడు శవశక్తి దుర్గుణాన్ని, రాధా మనోహర్ దాస్ని, లలిత్ కుమార్ని, రాధా మనోహర్ దాస్ని, ఆ సినిమాల్లో వేషాలు లేక పైత్యం మాటలు మాట్లాడే కళ్యాణిని, పార్వతక్కని, ఇక ముదికొండ శివప్రసాద్, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు రక్షించునుగాక. ఎందుకంటే ఆయన శిలువ మీద తన్ని హింసించిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని ఏమన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు. అంటే దేవుడికి తెలుసు వాళ్ళు తెలియకుండా చేస్తున్నారని. అలాగే ఈ మతోన్మాద మాఫియా గ్యాంగ్ని దేవుడు రక్షించాలని, క్షమించాలని, వాళ్ళకి దైవజ్ఞానం, మారుమనసు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. మళ్ళీ చెప్తున్నా, 2వ తారీఖు క్యాండిల్ సర్వీస్ తుస్సు, మరుసటి రోజు శాంతి ర్యాలీ బుస్సు. ఎందువల్ల మిస్ అయిందో తెలియదు. అన్నట్టు నిన్న 3వ తారీఖు మధ్యాహ్నం 3:30కి పెద్ద వర్షం కురిసింది. 1 టౌన్ అంతా బాగా వర్షం కురిసింది. 2 టౌన్ సంగతి తెలియదు. అందుకే అంటారేమో, వాన రాకడా ప్రాణం పోకడా దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అయితే క్రైస్తవులారా, అందరూ ఇకనైనా జాగ్రత్తగా ఉందాము. మతోన్మాదుల గురించి ప్రార్థన చేద్దాము. వాళ్ళకి సద్బుద్ధి ఇవ్వమని, దైవ జ్ఞానం ఇవ్వమని, బంధకాల నుండి, భక్తిహీనత నుండి, కట్ల నుండి వారిని విడిపించమని దేవుడిని ప్రార్థిద్దాం.
మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్ ప్రవక్త. గాడ్ బ్లెస్ యూ.